అరే సిగ్గుండాలన్నా మనకు సిగ్గుండాలి. అరే తాతలు తండ్రులు ఇచ్చిన ఆస్తులు పైసలు కాదు మనకు కావాల్సింది, మనకి ఇచ్చిన కల్చర్ మనం తీసుకున్న దమ్ము ధైర్యం మనకు ఉండాలి. మన భుజస్కంధాల మీద మన ధర్మాన్ని కాషాయ కనుగా ధరించే ఒక గుండె ధైర్యం మీకుండాలి. ఇంకా సిగ్గు లేకుండా కాంగ్రెస్ కండువా కప్పుకొని ఈ రోజు రామ మందిరానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటే బిడ్డ తొడకలు ఏం మాట్లాడుతున్నారు? రాముడికి వ్యతిరేకంగా అడ్వకేట్స్ పెట్టింది మీ కాంగ్రెస్ గవర్నమెంట్. ఒక హిందూ గారైన ఒక అమ్మ అబ్బ పుట్టిన కొడుకులైతే కాంగ్రెస్ లో హిందువులందరూ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరండి. సిగ్గున్న హిందువులైతే పైసలు తీసుకొని రాజకీయాలు చేస్తున్న మీలాంటి రాజకీయ నాయకుల వల్ల ఈ రోజు రాముడు బోధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ రోజు రామ్లల్లాని తీసుకొచ్చి 11 రోజులు ఆయన సుదీర్ఘంగా ఉపవాస దీక్ష తీసుకొని ఈ రోజు రామ్లల్లా ప్రతిష్ఠ జరుగుతుంటే ఈ రోజు ఎవ్వరికి రావడానికి మీకు ధైర్యం సరిపోలే. బాబ్రీ మసీద్ ఎవరు అన్లాక్ చేసిండు? కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళ పొలిటికల్ స్టంట్ కోసం చేయలేదా? ఈ రోజు రామ్లల్లా మీకు ఎవరో మీరు చెప్పింది రాహుల్ గాంధీ అంటాడు హిందువులందరినీ హిందుత్వవాదులందరినీ బయటకు వెళ్ళగొడతామని. ఎవరి దేశం ఇదే? హిందూగా ఉన్న మహేష్ అన్నానికి సిగ్గుండాలి కాంగ్రెస్ కండు ఆపుకోవడానికి. ఒక అమ్మ బాబు పుట్టిన వాళ్ళైతే హిందువులందరూ కాంగ్రెస్ లో ఉన్న హిందువులందరూ ఇప్పటికెప్పుడు రాజీనామా చేసి బయటకు రండి. ఈ యొక్క సిద్ధాంతాలని అరే అక్కడ ఉంది గుడి ఒక్కడి కాదు. అరే ఈరోజు రాముడు ఒక కల్పితంగా నిరూపించడానికి అయోధ్యలో రాముడు పుట్టాడని మన గ్రంథాలు చెప్తున్నాయి. కానీ అయోధ్యలో రాముడు లేకుండా చేసింది ఇతర మతస్థులు, ఇతర ఇన్వేడర్స్. ఎందుకనంటే రామాయణం ఒక కల్పితంగా నిరూపించడానికి 100 సంవత్సరాల కింద ముఘలాలు చేసిన పనిని ఇప్పటికీ మన భుజం మీద ఎందుకు ఎత్తుకుంటున్నాం? ఎందుకు పైసల కోసం చేస్తున్నాం పనులు? ఇంకా ఎన్ని సంవత్సరాలు చేస్తాం? ఇంకా పైసల కోసం ధర్మాన్ని ఎందుకు అడ్డు పెడతాం? అన్న రాముడు లేకపోతే ధర్మం లేదు, ధర్మం లేకపోతే ధర్మం కోసం యుద్ధం లేదు, ధర్మం కోసం యుద్ధం లేకపోతే మహాభారతంలో కురుక్షేత్రం లేదు, కురుక్షేత్రం లేకపోతే కృష్ణుడు చెప్పిన భగవద్గీత లేదు, భగవద్గీత లేకపోతే వేదసారం లేదు, వేదసారం లేకపోతే 4 వేదాలు లేవు, అష్టాదశ పురాణాలు లేవు, ఉపనిషత్తులు లేవు. మన సనాతన ధర్మం మూలాలు దాకా వెళ్ళి పెగిలించే ప్రయత్నం చేసి వాళ్ళ మతాలే మొదటిగా వచ్చాయి, వాళ్ళ మతం కన్నా ముందు ఏ మతం లేదని చెప్పడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్వతంత్ర భారతదేశంలో మొదటి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఒక ముస్లింస్ కి ఇచ్చి ఇప్పటికీ కూడా సోషల్ టెక్స్ట్ బుక్స్ లో హిస్టరీలో చెప్పాలంటే అక్బర్, బార్బర్, బీర్బల్ ఎవరు వీళ్ళందరూ దేశాన్ని ధర్మాన్ని